యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మలో సుస్వాగతం జ్యోతి. యథావిధిగా పద్మ గారు మీ ముందుకి ఈరోజు మళ్ళీ ఇవాళ ఇలా కాటను కోట గోల్డ్ బోర్డర్ చీరలు. ఇది బ్లౌజ్ ఈ బోర్డర్ రాదు కానీ ఇందులో వచ్చిన ఈ పీచ్ కలర్ రావచ్చు నాకు తెలిసి అనుకుంటున్నాను. గ్రీనే ఇచ్చాడు, గ్రీనే వచ్చింది. ఓకే, అయితే నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి. లైక్ మస్ట్ అండి. మీ అందరికీ చెప్తున్నాను, రిక్వెస్ట్ చేస్తూ లైక్ కంపల్సరీ వేసుకోండి అని తెలియజేసుకుంటూ బాగానే ఫాలో అవుతున్నారండి కొత్త వారంతానే. బాగానే అంటే చాలా బాగా. ఫస్ట్లో నేను ఛానల్ పెట్టినప్పుడు విసిగించేవారు, మామూలుగా కాదు. ఇప్పటికీ కూడా కొంతమంది ఉంటారు కదా, ఏంటంటే పక్కవాడు బాగుంటే లేకపోతే ఇంకోలాగో ఏదో ఒకటి అంటారు. అవి మనం గెంటేసి పక్కకి డిలీట్ చేసేసి వాళ్ళని అమ్మతో గడిపేస్తూ, అమ్మతో ఈ 10 రోజులు దసరా ప్రారంభం అయింది కదా, మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అమ్మవారి పూజలకి ప్రారంభం కదా ఈరోజు. బాలా త్రిపుర సుందరీ దేవి అవతారంతో ఇందాక నేను ఖడ్గమాల కూర్చుని కళ్ళజోడు పెట్టుకుని చాలా కష్టపడి మైండ్ బ్లాక్ అనమాట. తెల్లవారుజామున లెగటం, రాత్రి వరకు సర్దుకోవటం, బ్రాహ్మలు వచ్చేస్తారని భయం. తీపి బూందీ పెట్టాలి అని విజయవాడ అలంకారంతో అయితే తీపి బూందీ అని ఉంది. నేను విజయవాడనే ఫాలో అవుతానండి, వేరే ఏది చేయాలనిపిస్తే లేదా నా మనసుకి ఏది నచ్చితే అది చేసేస్తాను అనమాట. విజయవాడ అయితే తీపి బూందీ అంటే తీపి బూందీ మనం ఇంట్లో బూందీ కొట్టుకుని అది పాకం పట్టుకుని చెయ్యొచ్చు, కానీ తినేవాళ్ళు లేరండి. ఫస్ట్ ఇంతే చేయటం చేతనవుతుంది. కొంచెం ఎక్కువ చేస్తే అవదని చెప్పేసి బయట కొనటం ఎందుకని పరమాన్నం వండేసాను ఈరోజు. క్షీరాణం మనకు ముఖ్యం, ఏదైనా అదే కదా అమ్మవారికి. బాలా త్రిపుర సుందరీ దేవి అంటే పెద్ద భోజనం తిందు కదా, అన్నం ముట్టించినప్పుడు పరమాన్నమే కదా పెడతాం మనం. ఆ ఉద్దేశంతో కూడా ఇవాళ నేను అలాగా పరమాన్నం వండాను అనమాట. ఆవు పాలతో పరమాన్నం వండి శనగలు తాలింపు పెట్టాను. ఫస్ట్ రోజు వినాయకుడి పూజ ఉంటుంది కాబట్టి విఘ్నేశ్వరుడు బియ్యం పెట్టుకుని వినాయకుడికి కుడువులు వండాను. ఉట్టి బెల్ల మొక్క, అట్టిపండు నివేదన పాపం కదా, ఆయన కుడువులు అంటే ఇష్టం కదా. మనం పూజ సంకల్పంతో చేస్తాం కాబట్టి కుడువులు పెడదాం స్వామికని కుడువులు చేశాను. అవి ప్రసాదాలు ఈరోజు. హ్యాపీ, చాలా బాగా చేసుకున్నానండి. మా అమ్మవారు మీరు గమనించారో లేదో, నేను నాతో పాటు మీ అందరికీ కూడా మన అమ్మ దయ, మన కనకదుర్గమ్మ దయ, లలిత అమ్మవారి దయ, శ్రీహాసిని అమ్మ దయ మీ అందరిపైన ఉండాలి అన్నప్పుడు నేను కలవ పూలు పెట్టాను 2 వైపులా. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఫోటో పైన మీ పైన ఉండాలని కోరుకుంటున్నాను అనగానే ఒక పువ్వు కింద పడిందండి. అంటే మీ అందరికీ మా అమ్మ, మనందరమ్మ బ్లెస్సింగ్ ఇచ్చేసినట్టే ఈరోజు ప్రారంభం రోజే. చాలా హ్యాపీ అనిపించిందండి. మీరు వీడియో చూస్తే మాత్రం మీకు కనిపిస్తుంది. పొద్దుట అలంకారం చేసినప్పుడు ఉన్న పువ్వు మా అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపైన కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను నేను అన్నప్పుడు పువ్వు పడిందండి. అంటే ముందుకు పడలేదు, వెనక్కి జారింది. ఓకే, పొద్దుటి నుంచి ఉన్న పువ్వు ముందుకు పడిపోవటానికి తనకి స్కోప్ లేదు, ఎందుకు వెనక్కి జారిపోయింది. ఎలా అయితే పువ్వు పడింది అంటే మనకు నిదర్శనం అనుకుంటాం కదా. హ్యాపీ రండి. మీకు ఇవాళ కోటా చీరలు, అలాగే కాటన్ కోటాలు ఎలా అంటే ఇది ఇలా కోట గడి వస్తుంది అంటాను కదా నేను. ఇలా గడి ఎంత మన్నుతాయోనండి చీరలు, చాలా బాగా మన్నుతాయి. లైట్ వెయిటే ఉంటాయి, మరీ బరువే ఉండవు. ఇదొకటి. ఓకే, ఇదేమో కాటన్ కోట. ముందు కోట గోల్డ్ బోర్డర్ చూపించేస్తాను. 2350 రూపాయలు ఈరోజు దసరాలు ప్రారంభం కదా, మీ అందరికీ షిప్పింగ్ ఫ్రీ ఇస్తున్నాను. ఓకే, 2350 ఒక్క చీర కాస్ట్. ఒకటి కొంటే షిప్పింగ్ ఫ్రీ ఇస్తాను. అసలు ఎందుకున్నా షిప్పింగ్ ఫ్రీ ఇస్తానండి ఈరోజు. ఇది కూడా అంతే. ఇది కలర్ ఫ్లవర్ బ్లౌజ్ వస్తుంది. ఇవి కోటా చీరలు అనమాట. ఇప్పితే బాగున్నాయండి చీరలు, ఓపెన్ చేస్తే ఇది కూడా అలా ఉంటాయి. మడతలు పెట్టలేక కోటా గోల్డ్ బోర్డర్ వచ్చిన కోటా చీరలు. అది లైట్ డార్క్ అనమాట, ఒకేలాగా. ఓకే, తెల్లవారుజామునే లెగటం వల్ల ఇందాక కట్టుమాలు చదివినప్పుడు నీరసంగా ఉంది. అందరూ బాగుందన్నారు ఫోటో. అనుకోకుండా విజయవాడ కనకదుర్గమ్మ వచ్చారండి మన ఇంటికి ఈ సంవత్సరం. నా దగ్గర ఊరికి ఇంతే అరిసేంత ఫోటోవే ఉంటుందండి అమ్మవారు.
ఎప్పుడు అనుకోలేదు కొనుక్కోవాలని మొన్న అనిపించింది 2 రోజుల క్రితం. కనకదుర్గమ్మ ఫోటో పెట్టుకుంటే బాగుంటుంది, పెద్ద ఫోటో లేదే అని. అంతే, వచ్చేసారు అమ్మవారు మన ఇంటికి. ఓకే, ఇవన్నీ కోటా చీరలు అండి. మీకు ఇప్పుడు చాలా బాగుంది. బ్లౌజ్ చూడండి ఎంత ఇచ్చాడు, కాటన్ బ్లౌజ్ ఇచ్చాడు ఇలాగా. ఇదన్నీ ఒక్క చీర కాస్ట్ 2350 రూపాయలు, షిప్పింగ్ ఫ్రీ. బాగుంది కదా ఈ చీర, కట్టేద్దాం. భలే ఉందండి ఇది, ఇప్పుడు దాకా చూడలేదు నేను ఇంత బాగుందని. చాలా క్వాలిటీ ఉంటాయండి చీర నా దగ్గర, క్వాలిటీగా ఇస్తాను. ఇది చీర, ఈ గ్రీన్ పళ్ళు, ఇదిగోండి బ్లూ కలర్, వైలెట్ కలర్ బ్లౌజ్. ఓకే, అన్నీ ఓపెన్ చేస్తున్నాను మీకు బాగా కనిపిస్తాయని. ఇదిగోండి, ఇది గ్రీన్ ద బ్లౌజు. శారీ అంతా ఈ వంగపూ రంగు వస్తుంది ఇలా. ఈ కోటా చీరలండి ఇవన్నీ 2350 రూపాయలు, షిప్పింగ్ ఫ్రీ. ఓకే, ఒక్క చీర కాస్ట్ ఇలా ఉంది. ప్యారెట్ గ్రీన్ బాగుంది కదా. ఒకటి కొనుక్కున్నా, 2 కొనుక్కున్నా, 4 కొనుక్కున్నా. ఇవాళ బెంగళూరు తమిళనాడు అయితే మాత్రం షిప్పింగ్ కస్టమర్దేనండి, నేను ఇవ్వలేను. ఓకే, ఏపీ తెలంగాణ వరకు షిప్పింగ్ ఫ్రీ. ఇది బ్లౌజ్ అంటే ఇలా ఉంది, కాటన్ బ్లౌజ్. దీనికి కూడా ఎంత పొందొచ్చండి చీర. ఇది ఒక బ్లౌజ్ శారీ. ఇవన్నీ కోట గోల్డ్ బార్డర్ వచ్చిన చీరలండి. చాలా స్టాక్ వస్తూ ఉంటాయి నాకు, వస్తూ ఉంటాయి. ఏది వాంటింగ్ ఉందో అది పెడతా ఉంటాను, వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. ఇది బ్లౌజ్, ఇది కూడా చీర ఎంత బాగుంది చూసారా కలర్. ప్రారంభం రోజు మళ్ళీ కొంచెం పని ఎక్కువ ఉంటుంది, ఇల్లు సర్దుళ్ళు పీయటం సర్దుళ్ళే పని కదా. రేపు నుంచి రెగ్యులర్గా స్పీడ్గా అయిపోతుంది. ప్రసాదం ఏంటన్నది చూసుకోవటం, ఇల్లు తడి బట్టలు పెట్టేసుకుని ఇదిలో ముగ్గులు పెట్టేసుకోవటం, రెడీ అయిపోవటం. పంతులు గారు వస్తారు కాబట్టి మనం చేసుకున్న పూజలో తృప్తి ఉండదండి అసలు. బ్రాహ్మలు వస్తే అదొక తృప్తి. ఎంత బాగుందోనే, ఇంకు బ్లూ. ఇవన్నీ 2350 రూపాయలు ఒక్క చీర కాస్టే. రేపు శుక్రవారం, మొదటి శుక్రవారం. ఇది బ్లౌజు. కలర్ చూడండి ఎంత బాగుందో కాంబినేషన్. ఈ బ్రింజాల్ కలరే అందం అండి, అసలు ఈ కలరే అందం. బాగుంది కదా. 2350 రూపాయలు. ఇందులో అడిగారు మొన్న, ఇందులో కలర్స్ లేవు కానీ బ్లాక్ వచ్చిందండి మళ్ళీ. ఇది పింక్, ఇది బ్లాక్, పింక్ బ్లౌజ్. అదొకటి. ఇది ఆల్రెడీ వచ్చి చూపించాను. అదిగోండి పళ్ళు, బ్లౌజ్. ఇవన్నీ కోటా చీరలో గోల్డ్ బార్డర్. ఇది కూడా చూపించినట్టే. ఇది ఈ కలర్ వచ్చింది, రస్ట్ కలర్. చీర అంతా ఇలా ఉంటుంది. 2350 రూపాయలు ఒక్క చీర కాస్ట్. ఓకేనండి, నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి. కోటా చీరలే చూపిస్తున్నాను అన్నీ. అలాగే అయ్యి బాబాయ్ ఎంత బాగుందో, నా ఫేస్కి భలే ఉంది. ఇదే చీర చాలా బాగుంది. ఇది ఇవన్నీ కోటా గోల్డ్ బార్డర్ చీరలేనండి. ఓకే, ఇది బ్లౌజ్ గ్రే, ఇది చీర చాలా బాగుంది. ఇందాక బ్లాక్ చూపించాను కదా, ఇందులో గ్రే ఉంది. ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలా బాగుంది. 2350 రూపాయలు, షిప్పింగ్ ఫ్రీ. ఓకే, ఒక్క చీర కాస్ట్ 28, 29 ఆ రేంజ్లో అమ్మేదానండి నేను. ఇది కూడా చీర అంత ఇలా ఉంది.
బ్లౌజు ఇదే ప్లెయిన్ మెహందీ గ్రీన్. శారీ ఎంత బాగుంది చూసారా, అట్లా ఉంటుంది. ఇది బ్లౌజ్ ఎంత బాగున్నాయోనండి చీరలు. ఇది ఒకటి, చాలా బాగుంది. ఇది కూడా లైట్ బీట్రూట్ కలర్లా ఉంది. ఇవన్నీ కోట గోల్డ్ బోర్డర్ చీరలు అన్నమాట. ఇది బ్లాక్ బ్లౌజ్. ఎంత బాగున్నాయో చీరలే. ఇదండి ఇదొకటి కోట. ₹2350. ఓకే, ఇది కోటా బ్లౌజ్ ఇచ్చాడు కానీ ప్రింట్ ఇచ్చారనమాట. ఇలా బాగుంది బ్లూ. ఓకే, అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపవమ్మ తల్లిని కరుణించి వేలవమ్మ. ఇది బ్లౌజ్. అబ్బబ్బబ్బబ్బబ్బా ఇంత బాగుంది అనుకోలేదు అసలు. బ్లాక్ పింక్ అవుటన్ స్క్రీనే పింక్ బ్లౌజ్ అది తిప్పింది. ₹2350 ఒక్క చీర కాస్ట్. ఓకే, షిప్పింగ్ ఫ్రీ ఇస్తున్నాను ఈరోజు, అది ఏపీ తెలంగాణ వరకు. ఓకే, ఇది బ్లౌజ్ కాటన్. ఇది శారీ. చెప్పేశాను కాబట్టి రేటు, మళ్ళీ రేట్ ఎంత అది ఇది ఏం అడగక్కర్లేదు. నచ్చితే కాబట్టి డబ్బులు వేసేయటం అంతే. ఓకే, అన్నీ ఓపెన్ కావాలని చేశాను. ఇది బ్లౌజు. ఎంత బాగున్నాయనండి చీరలు, చాలా బాగుంది. ఇది బ్లౌజు. ఇంకా కోటా చీరలు లాస్ట్ పీస్. ఇది ఇవన్నీ చాలా వరకు ఒక 7-8 పాతవి ఉన్నాయి, అన్నీ కొత్త చీరలేనండి. ఇది బ్లౌజు గ్రే. శారీ అంతా ఇలా ఉంది, పీచ్ కలర్ లాగా వచ్చి బాగుంది. ఇది ఇంక ఇక్కడ నుంచి కొన్నేమో కాటన్ కోటాలు ఉన్నాయి. ఇది కాటన్ కోట. ఇది ఒక్క చీరే ఓపెన్ చేస్తాను. ఇది బ్లౌజు చీర ఇలా. ఇవి వచ్చేసి మీకు 1900 అంటే 1900 పడుతుందండి. ఓకే, ఒక్క చీర షిప్పింగ్ ఫ్రీ ఇస్తున్నారు కాబట్టి ₹1950 పడుతుంది అంతే, షిప్పింగ్ ఫ్రీ. ఇదిగోండి ఇదొకటి షిప్పింగ్ ఫ్రీ ఇస్తానండి. పళ్ళు బ్లౌజు ఎల్లో బ్లౌజు, పళ్ళు. ఇది పళ్ళు. ఓకే, కాటన్ కోటాలు ఇవి. ఎంత బాగున్నాయో చీరలు అసలు. ₹1950 పడుతుంది ఇది చీర. ఇది బ్లౌజు. మీకు మందికి 4 సంవత్సరాలు మన్నుతాయండి, నేను పక్కాగా చెప్పగలుగుతాను, అంత బాగుంటాయి చీర. ఓకే, ఇది పళ్ళు, సేమ్ అదే బ్లౌజు. ఇది కుచ్చిళ్ళు. శారీ అంతా ఇలా ఉంటుంది, లంగా ఉండి స్టైలు. ఇది కూడా అంతే, ₹1950. ఇవాళ కావాలని అన్ని ఇప్పుతున్నాను, ఇప్పుతేనే కదా ఇట్లా అందరం తెలిసింది. ఇది బ్లౌజ్ ఎంత బాగా ఇచ్చాడు, డిజైన్ వచ్చింది. ఇది పింక్ బ్లౌజ్. ఓకే, శారీ అంతా ఇలా ఉంటుంది, ₹1950. ఓకే, ఇది ఇంకా పెద్ద ఆల్ ఓవర్ కదా, ఇప్పాలంటారా, మడత పెట్టాలన్నీ మళ్ళీ. అది ఇలా ఉంటుంది. ఇదే బ్లౌజు. శారీ అంతా ఇలా ఉంది, ₹1950. ఎంత మెత్తగా ఉందో వచ్చింది చీర. ఓకే, నేను కట్టుకున్న చీరలు అడగండి, ఎప్పుడెప్పుడో నన్నే స్క్రీన్ షాట్లు తీసి కొత్తగా వచ్చేవారు అందరూనే. ఎప్పుడెప్పుడో చీరలు అండి అవి, ఇప్పుడు ఏమి దొరకవు అలాంటి చీరలు. చీర అలా అవుతుందా, జాకెట్ ఇలా అవుతుందా, టైం వేస్ట్ అవుతుందా. ఇది పళ్ళు, సేమ్ అదే ప్రింటెడ్ బ్లౌజు. ఇదనమాట బ్లౌజు. ఇది కుచ్చిళ్ళు. శారీ అంతా ఈ మొగ్గ ఇలా ఉంది, కాంబినేషన్ బాగుంది.
లంగావోణి స్టైల్ 1950 రూపాయలండి ఒక్క చీర కాస్టే. ఇదంతా కొంచెం లక్స్ గ్రీన్. అబ్బబ్బబ్బా ఉదాహరణ నుంచి ఒకటి ఉన్నాయి ఈ చీరలు. ఇవన్నీ కాటన్ కోటాలు అనమాట. ఓకే, ఇది బ్లౌజ్. ఎంత బాగుందనే, అలా ఉంటుంది. చాలా అద్భుతం. ఒక్క చీర వచ్చేసి మీకు 1950 రూపాయలు పడుతుంది. ఇంకా తగ్గించవా, డిస్కౌంట్ ఇంకేం ఉండదండి. నచ్చితేనే కొనుక్కోండి, లేదంటే ఏం పర్వాలేదు. ఓకే, ఇది బ్లౌజు. ఇలా ఆల్ ఓవర్ బంచెస్ వస్తాయి, అక్కడక్కడ అలా బంచెస్ వస్తాయి. ఓకేనా. అలాగే ఈ చీర కూడా పీచ్ కలర్. ఇది బ్లౌజ్. ఎంత బాగుంది చూసారా, పింక్. అది ఈ డిజైన్. ఇది కూడా మీకు 1950 రూపాయలు ఒక్క చీర కాస్ట్. ఇది కోటాలో కూడా ఉంది, కాటన్ కోటాలో కూడా ఉంది. ఇది బ్లాక్ బ్లౌజ్. ఇలా ఇవి మన్నిక అద్భుతంగా ఉంటాయండి. మీరు ఎంతన్నా వాడుకోవచ్చు. బాగా నచ్చిన చీర ఇది నాకు. ఇది పళ్ళు, ఈ చిన్న డిజైన్ తోటి బ్లౌజు, శారీ అంతా ఇలా ఉంది. ఇది బ్లౌజు. ఓకే, ఇది ఆ చీర. ఇక్కడ మళ్ళీ మీకు చందేరి చీరలు వచ్చినాయి. 1950 కదా అది. ఇవి చందేరి చిన్న బోర్డర్ చీరలు. ఇది పౌటంచు. ఇదే బ్లౌజు. 3250 రూపాయలు పడుతుందండి ఒక్క చీర కాస్ట్. ఓకే, అదొకటి. ఇంకా అన్ని గుళ్ళో గోపురాలు మోగుతూనే ఉంటాయి. పాటలు, అమ్మవారి పాటలు, ఎక్కడ చూస్తే అక్కడ భజనలు, పీఠాలు. వినాయకుడిలాగే అమ్మవారిని కూడా బాగా నిలబెడతారండి. ఇది జాకెట్, గ్రే కలర్, చాలా బాగుంది. 3250 రూపాయలు పడుతుంది చీర ఒకటి, ఒక్క చీర కాస్ట్. ఓకే, ఇది పౌటంచు. అయ్యి బాబీ చాలా బాగుంది, పీచ్ కలర్ అనుకుంటా. ఇదొకటి. ఓపెన్ చేస్తే మళ్ళీ ఫోటోలు పెట్టమని పర్టికులర్గా ఊరికే ఫోటో ఒకసారి ఓపెన్ చేసి పెడతావా అని అడుగుతున్నారు కదా. ఇది బ్లౌజు, శారీ ప్యారెట్ గ్రీన్. ఇవి చందేరి చిన్న బోర్డర్ చీరలండి. ఈ చీర ఎంతమంది అడిగారో మళ్ళీ వచ్చింది ఇది. ఇవన్నీ కొత్త చీరండి. ఇది పౌటంచు, సేమ్ ఇదే రెడ్ బ్లౌజు, చాలా బాగుంది. 3250 రూపాయలు. ఓకే, 3 రకాల ఐటమ్. కోట గోల్డ్ బోర్డరు, కాటన్ కోట చీరలు, చందేరి బిగ్ బోర్డర్, స్మాల్ బోర్డర్. 3250 రూపాయలు చీర, చీర కాస్ట్. ఓకేనా. నచ్చితే ఆర్డర్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఒక లైక్ మాత్రం మర్చిపోవద్దు. ఓకేనమ్మా. ఇది పౌటంచు. హై బాబోయ్, నాకు బాగుందో ఇలా చీరలన్నీ తెగ నచ్చేస్తున్నాయి ఏంటో. నాకు చీరలే బాగున్నాయో. చీరలు పెంచేదాన్ని ఏది చూసినా నచ్చేస్తుంది. ఇంక వేరే పని అయితే అంత నచ్చదు. ఇది పౌటంచండి. ఇది బ్లౌజ్. ఇవాళ పూజలో కట్టుకున్న చీర నేను పట్టు చీర అండి, కంచి పట్టు చీర, ప్యూర్ కంచి చీర. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. ఎంత బాగుంది చూసారా, ఎల్లో. చాలా బాగున్నాయి. ఇవేనండి శారీసు. చందేరి చిన్న బోర్డరు చీరలు 3250. కోటా గడి వచ్చిన చీరలు 1950. ఏంటయ్యి కోటా గోల్డ్ బార్డర్ వచ్చినాయి 2350. ఒకవేళ మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి. నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్కి వచ్చేసి శారీ స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. కొత్త వారికే చెప్తున్నాను, పాత వారు అందరికీ తెలుసు కదా. నచ్చితే ఆర్డర్ చేసుకోండి. ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి.
మరొక మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానని తెలియజేసుకుంటూ శ్రీమాత్రే నమః. గోరింటాకు వేసుకోవాలి అమ్మవారిని పూజ చేసినప్పుడు. అంటే మా అమ్మగారు వచ్చినప్పుడు మొన్న గోరింటాకు పట్టుకొచ్చారండి. అసలు రుబ్బి పెట్టుకోవడానికి ఖాళీ లేదు. సరే అలాగా అమ్మ ఎంతో ప్రేమగా ఓ బాక్స్ నిండా తెచ్చారు కదా మన దొడ్లోదని చెప్పి నిన్న మిక్సీ వేస్తే మిక్సీలో తీస్తా ఉంటే బాగానే పండుతుంది కదా అని ఎత్తిదిగోండి. ఓ గంట ఉంచుకుని ఏదో వేసుకున్నాను అనిపించుకుని మొత్తం అరిసి అంతా పావేసుకుని తీసేసాను అంతే. అంటే వేసుకున్నానా లేదా పండలేదండి అసలు. అంటే చాలా రోజులు అయిపోయింది. వినాయక చవితి అప్పుడు పట్టుకొచ్చారు అమ్మ. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఫ్రిడ్జ్లో పెట్టి ఆకే అసలు ముగ్గిపోయినట్టు అయిపోయింది. అది పండుతుంది ఏంటి, ఇంకేదో వేసుకోవాలనుకుని వేసుకున్నాను అనమాట. అది ఓకేనండి. మరొక మంచి వీడియోతో వస్తాను. నమస్తే.